హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మహాలక్ష్మి. ఇవాల్ట మన వీడియోస్లో ఏమిటి అని అనుకుంటున్నారా? ఇవాళ వీడియో అయితే కనుక మేము బాసర వెళ్ళాం కదండి. అదే వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాను. పాపకి బాసర అయితే తీసుకెళ్ళామండి, సరస్వతి టెంపుల్. అక్కడికి వెళ్ళేటప్పుడు ఇక్కడ మెట్రో దగ్గర మేమైతే వీడియో కొంచెం తీసానండి. పైకి వెళ్ళేటప్పుడు, కిందకి వచ్చేటప్పుడు కూడా ఆ బిట్‌ని కూడా మీతో షేర్ చేస్తామనుకుంటున్నాను. ఈ బ్లాగ్స్‌లో అయితే కనుక ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడండి. మా చెల్లి వాళ్ళ పిల్లలు, నేను, మా ఫ్రెండు అంతా కూడా వెళ్ళామనమాట టెంపుల్‌కి. అక్కడైతే చాలా రష్ ఉన్నదండి. ఫుల్లు రష్‌గా ఉన్నది. చాలా అంటే చాలా రష్‌గా ఉన్నది. అయినా కూడా వెళ్ళాలి గుడికి అని చెప్పేసి ₹1000 టికెట్ అయినా కూడా మనం ఎళ్ళడం అయితే తప్పలేదు. మేము మార్నింగే వెళ్తున్నామండి. చాలా మార్నింగు. 6 కల్లా వెళ్ళిపోయామండి. ఎందుకంటే 7:30కి మాకు ట్రైన్ అనేది ఉంది. 7:30, 8 ఉంది. సో, మేమైతే ఫాస్ట్‌గా వెళ్ళిపోయాము. వెళ్ళేటప్పుడు అక్కడ దారిలో అయితే గనక మంకీలు అంటే కోతులు, కొండముచ్చుకులండి. కోతులు, కొండముచ్చుకులు కూడా ఉన్నవి. ఆ వీడియో కూడా తీశాను. కొంచెంగా చిన్నగా పిల్లలైతే ఆడుతున్నారు. చిన్న చిన్న పిల్లలు, మా మనవరాలు ఇంకా వేరే వాళ్ళు గటా. సో, చిన్న బిట్ అయితే గనక యాడ్ చేశాను. ఇంకెక్కడ అంతగా తీయలేదండి. వెళ్ళేటప్పుడు ఫన్నీగా ఉంటుందని చెప్పేసి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. దీంట్లో అయితే కనుక ఫుల్ వీడియో చూడండి. మేము బాసరకెళ్ళినప్పుడు ఎలా చేపించుకున్నాము, ఏమిటి అని జనాలనైతే కనుక ఎక్కడా కూడా నేను తీయలేదండి. ఎందుకంటే అందరికీ నేను చెప్పే విషయం ఒకటే. ఎవరికీ ఇష్టం లేకుండా అంతగా తీయకూడదు కాబట్టి ఎవరిని తీయలేదు. బాసరకైతే వెళ్ళిపోయామండి. అక్కడ ఫస్ట్ అయితే కనుక ఇవన్నీ కొనేసుకున్నాము. బయట బాసర గుడి దగ్గరైతే మొత్తం పలక, బియ్యము, పసుపు, కుంకుము అన్ని పువ్వులు, దండలు ఒక్కొక్క పువ్వుల దండ ₹80 అండి. అలాగ అన్నీ కూడా కొనేసుకున్నామనమాట. అన్నీ కొనేసుకున్నాక పలక పెట్టేసి, పలక మీద బుక్కు, మనం మెడలో వేసే దేవుడు సరస్వతి అమ్మవారిది క్లాత్ ఉంది. అది, పసుపు, కుంకం, బియ్యం అన్నీ కూడా మనకి దాంతో పాటే ఇచ్చేసారండి. మొత్తం సెట్ ఒస్తుంది. దాంతో పాటు 5 పలకలొచ్చినియనమాట. 4 పలకలు, ఒక బుక్ అనేది వచ్చింది మనకి. నేను, మా ఫ్రెండు అందరం వెళ్ళామండి. అక్కడ బట్టలు మార్చుకుంటాకి చాలా కష్టంగా ఉంది. రూమ్స్ అయితే దొరకలేదు. సో, మా కోడలు, కొడుకైతే కనుక బట్టలక్కడే మార్చుకునే కొంచెం అవకాశం వస్తే మాత్రం వాళ్ళకి మాత్రమే చేంజెస్ అనేది చేశామండి. ఇంకెక్కడ చానా జనాలు లక్షల్లో ఉంటారనుకుంటా నాకు తెలిసి జనాలనేది. అంత జనమండి. ఒక్కళ్ళకొకళ్ళైతే తోసేసుకుంటున్నారు, పడిపోతున్నారు, గెంటేస్తున్నారు. అలా చేస్తున్నారండి. ఇలాగైతే కనుక పలక మీద పలక మీదయితే కనుక ఇలాగా బియ్యము, పసుపు, కుంకుము, పువ్వుల హారము అవన్నీ కూడా వేసేయాలి. ఇలాగా ఫోటోలు గానీ, వీడియోస్ కానీ తీయడానికి ఏమీ లేదండి. సో, ఎనకాలైతే మా అబ్బాయి, కోడలు వెనకాల నేను కూర్చున్నాను. వాళ్ళు జోడీ కూర్చున్నారు. సో, పక్కనైతే వాళ్ళు పాపను పట్టుకొని కూర్చున్నారండి. ఎనకాల నుంచి తీసినందుకు ఇలాగైతే వీడియో వచ్చిందండి. అస్సల ఖాళీ లేదనమాట. అదే చిన్న ప్లేస్‌లో వీడియోలు గానీ, ఫోటోస్ కానీ అలా తీయడానికి లేదని చెప్పారు. మనకి చిన్న జ్ఞాపకంగా ఉండాలి. ఇలాగ తీపి గుర్తుగా ఉంటదని చెప్పేసి చిన్నగా బెట్ తీసుకున్నాను నేను. ఎక్కువగా అయితే ఏమి చేయలేదండి. అందరూ పిల్లల్ని పట్టుకొని పాపం ఎంత కష్టపడుతున్నారు. ఏడుపండి పిల్లలు. అక్కడ ఆల్రెడీ మా మనవరాలు కూడా ఏడుస్తుంది. ఉక్కబోసేస్తుంది. ఫ్యాన్ లేదు, ఏమీ లేదు. చాలా కష్టంగా పిల్లలందరూ కూడా ఏడిపేనండి. తర్వాతయితే గనక తనకి కుంకుమ ఇచ్చేసాము. కుంకుమేస్తూ ఇంకా అలాగా ఆటలో పడిపోయింది గానీ చాలా ఏడ్చేస్తుంది. చూసారా కుంకుమ అనేది ఎంత నీట్‌గా ఏస్తుందో మా మనవరాలు, కోడలు, కొడుకు కూడా. ముగ్గురు చేస్తున్నారండి. సరస్వతి అమ్మవారికి పూజ చేయమని చెప్పారు. బ్రాహ్మలైతే కనుక మైక్‌లోనే చెప్పేస్తున్నారండి. నేను అడ్డము, నిలుము ఎలా దొరికితే అలాగా కొంచెం కొంచెం చిన్న చిన్న బిట్‌గా అయితే కనుక మీతో షేర్ చేద్దామనుకున్నాను. ఎందుకంటే చాలా మందికి పాపం పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతారు. ₹1000 టికెట్‌లోనే ఒక 500 మందిని అలా కూర్చోబెట్టేస్తున్నారండి ఒక్కొక్క హాల్‌లో. చాలా కష్టమవుతది. ఎప్పుడు కూడా ఆ టైంలో వెళ్ళడం అనేది
చాలా కష్టం పిల్లలకైతే నలిగిపోతారండి. ట్రైన్‌కి కూడా ముందు బుక్ చేసుకున్నా కూడా ఎంత రష్ ఉన్నారంటే, రైల్వే స్టేషన్‌కి ఎక్కడానికి కూడా లేదండి. అంత రష్‌గా అయిపోయింది. మెట్రో ఉంది కాబట్టి సరిపోయిందండి. లేపోతే చాలా కష్టమయ్యేది హైదరాబాద్. పూజ అనేది ఇలా అయితే చేసేసారండి. పాపకైతే బొట్టు పెట్టమన్నారు. వాళ్ళని కూడా బొట్టు పెట్టుకోమన్నారు. పాపకైతే మా అబ్బాయి పెట్టేసాడు. మా అబ్బాయికేమో కోడలు పెట్టేసిందండి. తను పెట్టుకుంటుంది లాస్ట్‌లో. పూజ అనేది ఇలా జరిగిపోయింది. తర్వాతయితే కనక ఇంకా కొంచెం సేపయ్యాక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లైన్‌గా అయితే లెగిసిపోమని చెప్తారు. పైకి లేసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని చెప్తారు గానీ, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కాదండి. తొక్కేసుకొని పిల్లల్ని నొక్కేసి ఎలా పడితే అలా చేసేసారండి అసల హాల్‌లోని. చాలా కొంచెం చిన్న హాలే మనిషికి మనిషికి తలిగేంత ఉంది గానీ, లైన్ ఇంకా రూ. 1000 మాత్రమే ఉందండి ఆ రోజు. రూ. 100 టికెట్ అనేది అస్సలు లేదు. తీసేశారు మొత్తము. నార్మల్ టైమ్‌లో రూ. 100 టికెట్ కూడా 150ది ఉంటదంట. సో, ఆ రోజైతే కనుక అస్సలు లేదండి. రూ. 1000దే పాపం చాలా మంది వెనక్కెళ్ళిపోయారండి. చాలా మంది కొన్న డబ్బులతో వచ్చినోళ్ళు, పిల్లలకి చేయించాలని వచ్చినోళ్ళు చాలా మంది ఆ రూ. 1000 లేక లైన్‌లో ఉండి చాలా సేపు 2, 3 అవర్స్ అయినా లైన్‌లో ఉండేసి, ఆ టికెట్ తీసుకునే కాడికొచ్చేటప్పటికి రూ. 1000 అనేటప్పటికి పాపం ఆలోచించి వాళ్ళు టికెట్లకి తెచ్చుకున్న డబ్బులతో చేసుకోలేక చాలా మంది వెళ్ళిపోయారండి పాపం. ఇంకొకటేంటంటే, మరొక విషయం ఏంటంటేనండి అక్కడ ఫోన్‌పే గాని, గూగుల్ పే గాని తీసుకోరంట. అంత దూరం వెళ్ళాక అక్కడ ఓన్లీ మీకు క్యాష్ ఇస్తేనే టికెట్ ఇస్తామన్నారు పాపం. చాలా మంది దగ్గర క్యాష్ తీసుకువెళ్ళక వెనక్కొచ్చేసారండి. మా దగ్గర కూడా మేమంత క్యాష్ తీసుకెళ్ళలేదు. మా ఫ్రెండ్ వాళ్ళు, మేము కాబట్టి, మేమప్పుడు ఏం చేసామంటే వేరే వాళ్ళకి మేము పే చేసేసి వాళ్ళ దగ్గర డబ్బులనేవి తీసుకొని టికెట్ అయితే తీసుకున్నామండి. లేతే చాలా ఇబ్బంది పడతారు. ఎప్పుడైనా కూడా ఫోన్ పైనే నమ్ముకొని ఇలాగా ఎవరు కూడా ఫోన్‌పే నమ్ముకొని, గూగుల్ పే నమ్ముకొని లేదా కార్డ్ తీసుకొని వెళ్లారంటే చాలా ఇబ్బంది పడాలండి. లైన్‌లోంచే మనం మంచి రోజని వెళ్తామే తప్పితే అక్కడ ఒక కార్డ్ తీసుకోవట్లేదు. గూగుల్ పే లేదు, ఫోన్‌పే లేదండి. చాలా ఇబ్బంది పడతారు. అలాగా అలాంటిటప్పుడు మీరు అక్కడికి ఎప్పుడైనా బాసరకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా క్యాష్ తీసుకొనైతే వెళ్ళండి. పూజైతే ఇలా జరిగిపోయిందండి ఇప్పుడు. పాప మెడలో ఒకటి, అక్కడ అమ్మవారికొకటి, సరస్వతి అమ్మవారికి 2 దండలు తీసుకోమంటారండి బయట. ఒక దండేమో పాపకి వెయ్యాలి. ఇంకొక దండ అమ్మవారికైతే యేసేస్తారు. ఇలాగ ఒక బుక్కు 4 పలకలొస్తాయండి. చిన్న పలకలు 3, ఒక బుక్కు, పెద్ద పలక. పాపతో రాయించే పలక మాత్రమే పెద్ద పలకండి. ఎప్పుడు కూడా చిన్న పిల్లలు కనవాయన్ని చిన్న పలకలొస్తాయండి సెట్‌లో. అవేమో అందరికీ పంచిపెట్టేయాలని చెప్తారు తర్వాత. బియ్యం కట్ట, పూజ చేసిన బియ్యము, అక్షింతలు అన్నీ ఉన్నాయి కదండీ! అవన్నీ మనకి డబ్బాలో తీసుకొని పెట్టేసుకోవాలి. తర్వాతయితే గనక ముందుగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ లైన్‌గా వెళ్ళేసి పూజైతే అయిపోయిందండి. బయటకొచ్చేస్తున్నాము దారిలో. లోనైతే రష్ కాబట్టి ఇంక దగ్గరికెళ్ళేటప్పటికి ఫోటో అనేది లేదు. ఇంకో ఫోటో అయితే మీతో షేర్ జేస్తాను. అక్కడ బాసరలో తీసిన ఫోటో మీతో కూడా షేర్ జేస్తానండి. ఖచ్చితంగా చూడండి. ఇలాగైతే రాశారనమాట. స్వామివారు ఇలా రాయించి ఇచ్చారండి పాపకి. పాపతో రాయించారనమాట. చెయ్యి పట్టుకొని చాలా రాసిందండి. తర్వాతయితే చూడండి ఎలా గీసేస్తుందో. వేరే పాపకి ఇచ్చేయాలి కాబట్టి పిల్లలకి, అలాగా పిల్లలకి ఇప్పిచ్చానండి. ఇంకా కొన్ని పలకలైతే కనుక రెండో ఎన్నో గాని నేనైతే ఇంటికి తీసుకొచ్చాను. వేరే పిల్లలకి ఇప్పిద్దామని గో బాలబడిలో గట్టా ఉంటారు కదా! సో, ఆళ్ళకి ఇంకొక ఇక్కడ ఉన్నారండి చిన్న పిల్లలు. వాళ్ళకైనా ఇవ్వచ్చులే అని చెప్పేసి నేనైతే తీసుకొచ్చానండి. ఇంకో 2 పలకలు. బయటకొచ్చేసాక దండల చెట్టు ఉంటదండి. చెట్టు దగ్గర వేసేయాలంట. సో, మెడలో అయితే వేసుకున్నారు. అక్కడ అమ్మవారి దగ్గరున్న దండ కూడా పాపకే వేసేసాము. ఏసేయమన్నారని. 2 దండలు కలిపి అక్కడ మొత్తం ఈ ఫోటో తీసేసుకున్నాకైతే మేము బయటైతే కనక చెట్టుంది. చెట్టు దగ్గర వేసేయాలంటండి. ఏదో చెట్టని చెప్పారు. ఆ చెట్టు దగ్గర పెట్టేయాలని చెప్పారు. ఇంటికైతే తీసుకురాకూడదంటండి. చిప్స్ అయితే మా మనవరాలు ఏదో ఒకటి కావాలి కాబట్టి చిప్స్ ఇష్టం కాబట్టి ఇలాగా తింటుంది. కానీ పాపమండి చాలా సేపు అలాగే ఉంది. ఏమీ తినలేదండి 2 రోజులు సరిగ్గా అసల. మా చెల్లయితే వంట చేసి భలే పెట్టినా కూడా అస్సలు తినలేదు.
దానికి ఎందుకంటే జర్నీలో అటు ఇటు నలిగిపోయి ఎలా పడితే అలా ఉందండి. చాలా ఎండుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎక్కువగా ఇబ్బందయితే పట్టలేదండి పాపం. అలాగే పరికిణి పట్టి చూసారా ఎలా పట్టుకొని నడుస్తుందో మా మనవరాలు. అది కాళ్ళకి అడ్డం పడుతుందండి. కొంచెం పొడవుగానే కుట్టించాను కాబట్టి నేను. హాయ్ చెప్తుంది నాకు. నేను వీడియో తీస్తున్నాను కదా! సో, హాయ్ అనేది చెప్తుంది. ముందుకొచ్చేస్తున్నామండి. అక్కడ ఫోటో ఇస్తారనమాట. సో, లోన తీసిన ఫోటో మనకి బయటొచ్చేటప్పటికి రూ. 100 కట్టించుకుంటున్నారు వాళ్ళు. రూ. 100 కట్టించుకొని ఒక్కో ఫోటో ఇస్తున్నారండి. ప్రింటౌట్ అయితే ఇస్తున్నారు. ఇలాగైతే వచ్చేసామండి. ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ ఇంటికొచ్చేటప్పుడు మెట్రో దగ్గరండి. ఇది కూడా మళ్ళీ ఎళ్ళేటప్పుడు తీశాను. వచ్చేటప్పుడు కూడా తీశానండి మెట్రో దగ్గర. ఎక్కువగా అయితే ఏమీ షేర్ చేయలేదు నేను. ఎందుకంటే మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఎళ్ళేటప్పుడైతే డ్రెస్ కదా! సో, వచ్చేటప్పుడు మాత్రం సారీ కట్టుకొనొచ్చిందండి కోడలు. కొడుకైతే గనక అక్కడే బట్టలు మార్చేసుకున్నాడు. అది పట్టు బట్టలండి. అందుకోసమే బట్టలు మార్చుకునే వచ్చాడు అబ్బాయయితే గనక. మనకి ఈ జర్నీ అయితే ఇలా సాగిందండి. ఇంటికి కూడా వచ్చేస్తున్నాము ఇంకా మేము. చాలా జరిగింది పూజనేది. కాకపోతే మనం ఎప్పుడూ కూడా క్యాష్ తీసుకొని వెళ్ళడం వల్ల చాలా ఉపయోగాలనేది ఉంటాయండి. ఇప్పుడు మేము చేసిన పొరపాటి మీరు చేయకూడదని ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ఎప్పుడు ఫోన్‌పేని, గూగుల్ పేనే నమ్ముకొని వెళ్ళొద్దండి. ఎప్పుడు క్యాష్ తీసుకునైతే వెళ్ళాలి. నేను చాలా మందిని పిల్లల్ని తీసుకొచ్చి వెనక్కి వెళ్ళిపోయినోళ్ళని చాలా మందిని చూసానండి. అందుకోసమే అందుకోసమే మీకు ఈ వీడియో షేర్ చేద్దామని అనుకున్నాను. మెట్రోలో అయితే మా మనవరాలు చూసారా ఎలా ఎళ్ళిపోతుందో. వాళ్ళ అమ్మ దగ్గరికెళ్ళిపోతుందండి. మా చెల్లి వాళ్ళ పిల్లలు ఎత్తుకోమంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే పైన పట్టుకుంటాకి ఉంది కదా! అది ఆడుతుందండి అందుకోసమే. ఇంటికైతే ఎళ్ళిపోతున్నామండి. వచ్చేసాం కాబట్టి. మొఖం నిండా కుంకుమైతే హాయ్ చెప్తుంది నాకు. నేను వీడియో తీస్తున్నానని తెలిసిపోయింది తనకి హాయ్ అనేది చెప్తుంది. మా చెల్లి గారి అమ్మాయిలైతే వైట్ డ్రెస్ అయితే వేసుకున్నారండి సరస్వతి టెంపుల్‌లో. విజిలేస్తుంది వాళ్ళకి ఆగండి అనేసి. అదిగో చూసారా విజిలేస్తుంది. ఆగండి అని చెప్పేసి విజిలేస్తుంది. నో వెళ్ళొద్దు అని అంటుంది. ముందు వెళ్ళిపోయే వాళ్ళకి మాత్రం. ఇది చాలా ఈజీగా ఉందండి. అంటే త్వరగా వెళ్ళిపోవచ్చు మన వీడియో. మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే కనుక ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్‌లో. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.